మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే మరి అత్యంత పొడవైన ఏదైతే మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసిరు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా బురద జల్లింది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ సూచనల మేరకే మేము నడుచుకుంటామని చెప్తే మరి ఇక్కడ ఎన్డీఎస్ఏ మరి ఇక్కడ కొండందా వెల్కను పట్టింది. తాజాగా వాళ్ళు చెప్పింది ఏంది అని అంటే ఆ 7వ బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ 7వ బ్లాక్లో మరొక పిల్లర్ గుంగింది కాబట్టి మిగతా వాటి అన్నింటినీ కూడా అక్కడ నుంచి డిస్మాంటల్ చేసి వాటి స్థానంలో కొత్తది నిర్మిస్తే సరిపోద్ది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు సాగు కబురు చల్లగా చెప్పారు. మరి ఇదే మాట ఆ రోజు ఎల్ఎన్టీ సంస్థ, నిర్మాణ సంస్థ కూడా చెప్పింది. ఆ బ్లాక్ను తీసేసి మేము ఇక్కడ దాని ప్లేస్లో కొత్తది నిర్మిస్తామంటే లేదు మీరెట్ట చేస్తారు, మరి మీరు అది చేయొద్దు, మేము ఇక్కడ కేసీఆర్ మీద విస్తృతంగా మేము దాని మీద మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ మీద బురద జల్లాలే, మరి కాళేశ్వరం అక్కర రాదని చెప్పాలి. 1,00,000 కోట్లతోటి కట్టిన మరి ఇక్కడ ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్కు అనూహ్యమైన పేరు వచ్చింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఆ పేరును మసకపరిచే విధంగా ఏదైతే కూలిన పిల్లర్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కనెక్టివిటీని అంతా కూడా వాడుకుంటూ కేవలం ఇక్కడైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిండ్రో ఆ బ్యారేజ్లో ఒక్క పిల్లర్ కుంగిపోతే ఈ బ్యారేజ్ కాస్ట్ ఎంత అంటే మొత్తం చూసుకున్నట్టయితే ఈ బ్యారేజ్ కాస్ట్ వచ్చేసి మరి ఇక్కడ కేవలం 4,000 రూపాయలు, 3,800 నుంచి 4,000 రూపాయలు. మరి ఓవరాల్గా ఎక్కువ వేసుకున్న 4,000 కోట్లు మరి దీనికి అయిన ఖర్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి దీని మొత్తం 86 గేట్లు ఉంటాయి. మరి 7వ బ్లాక్లో ఉన్నాయి 10 గేట్లు. ఈ 10 గేట్లను తొలగించి కొత్తది నిర్మాణం చేసిన అయ్యే ఖర్చు 400 కోట్ల రూపాయలు. ఈ 400 కోట్ల మరమ్మత్తు ఖర్చుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద బురద జల్లి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అని చెప్పి ఈరోజు మరి ఇక్కడ బురద జల్లే ప్రయత్నం చేసింది మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మరి ఇక్కడ గోదావరి అదేవిధంగా ప్రాణహిత నదులను ఈ రెండింటి నీటిని కూడా ఇక్కడ ఒడిసిపట్టి ఈ నీటిని పైన అన్నారం బ్యారేజీకి అదే ఇక్కడ మేడిగడ్డ నుంచి స్టార్ట్ అయ్యి అన్నారం బ్యారేజీ అక్కడ నుంచి సుందిల బ్యారేజీ అక్కడ నుంచి ఎల్లంపల్లికి అక్కడి నుంచి తీసుకున్నట్టయితే మళ్ళీ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కూడా ఇక్కడ ప్రాణహిత నీటితోనే జరుగుతూ ఉన్నది. ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి పాతది ఏదైతే గతంలో ఉన్న అటు నుంచే మరి ఇక్కడ ఈ నీటిని ఇక్కడికి తరలించి ఇక్కడ నుంచి మిడ్మానేర్కు, తర్వాత అనంతగిరికి, ఆ తర్వాత రంగనాయక సాగర్కు, అదేవిధంగా మల్లన్న సాగర్కు, గంధమాలకు, బస్వాపూర్కు, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్కు మరి ఈ రకంగా గ్రావిటీ ద్వారా అదేవిధంగా టన్నెల్స్ ద్వారా మరి ఇక్కడ పంప్ హౌజులు ఏర్పాటు చేసి సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఇది ఒక పెద్ద మరి కనెక్టివిటీకి సంబంధించి చేస్తే ఇక్కడ కూలిన కేవలం ఒక్క పిల్లర్ కూలి దాని మరమ్మత్తు ఖర్చు ఏదైతే 400 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 400 కోట్ల రూపాయలు అది కూడా నిర్మాణ సంస్థే తమ బాధ్యతగా నిర్మించి ఇస్తా అన్నా కూడా మరి దాన్ని ఆపేసి 15 నెలల నుంచి రైతులను వేధిస్తూ ఉన్నాడు. మరి ఇది స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం. మరి మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఈ రకమైన అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. మరి ఇదంతా కూడా తెలుసు, కేవలం ఒక పిల్లరే గుంగింది, మనం చేస్తున్నది పూర్తి స్థాయిలో రాజకీయం అని చెప్పి శ్రీధర్ బాబు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మరి రేవంత్ ఆడే రాజకీయ చదరంగంలో శ్రీధర్ బాబు మరి ఆయనకు పావుగా మారిండు తప్ప ఈరోజు రైతుల పక్షాన కానీ మంతని ప్రజల పక్షాన కానీ ఏమాత్రం ఆయన ఆలోచన చేయడం లేదు. మరి ఇక్కడ మంతని ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏమునగురిందయ్యా, దీని ద్వారా మనకు డైరెక్ట్ ఒక నీళ్ళ సుక్క కూడా రావడం లేదని చెప్పి మరి ఇక్కడ గతంలో శ్రీధర్ బాబు అనేక ఆరోపణలు చేసిండు. ఈరోజు గోదావరి మొత్తాన్ని కూడా ఎడారిగా మార్చిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఏ విధమైన అవసరం ఉన్నది, దాని ద్వారా మనకు ఏ విధమైన లబ్ధి జరిగిందని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి గోదావరి పరివాహక ప్రాంతం ఈ మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ మరి ఎల్లంపల్లి వరకు కూడా మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ నిల్వ ఉండే నీరు ద్వారా మరి మంతని నియోజకవర్గంలోని మరి ఇక్కడ పూర్తి అనేక గ్రామాలకు ఇక్కడ ఏదైతే భూగర్భ జలాలు పెరిగినాయి. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి మరి ఇక్కడ ఏదైతే
మన గుండారం రిజర్వాయర్కు నీటిని తోడుకుంటాం. ఇక్కడ నుంచి శుక్రవారంపేట రిజర్వాయర్కు 2 TMC అలొకేషన్ ఉన్నది. శుక్రవారంపేటలో రిజర్వాయర్ ఉన్నది. మరి ఎల్లంపల్లి నుంచి శుక్రవారంపేటకు మాత్రమే నీటిని వాడాలి. మరి ఇక్కడ గతంలో ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నట్టయితే కేవలం శుక్రవారంపేటకు రిజర్వాయర్కు నీళ్లు తప్ప ఇతరులకు ఇచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ కనెక్టివిటీ ఎల్లంపల్లికి టచ్ అయిన తర్వాత మరి ఇక్కడ ఎల్లంపల్లి నుంచి తోడిన నీటిని గుండారం చెరువు నింపుకొని అటు శుక్రవారంపేటతో పాటు మంతని టైలెండ్ వరకు కూడా నీళ్ళు ఇచ్చుకుంటున్నాము అని అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత కాదా అనే విషయాన్ని ఇక్కడ శ్రీధర్ బాబు గమనించాలి. మరోవైపు అప్పుడు బోర్లు వేసుకున్నట్టయితే 50 ఫీట్లు 60 ఫీట్లలో వేరేది, ఇప్పుడు 500 ఫీట్లు వేసినా కూడా నీరు దొరికే పరిస్థితి లేదు. పూర్తిగా మరి ఎండిపోయింది. ఇక్కడ అదే విధంగా మీరు ఏదైతే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నా కలల ప్రాజెక్టు అని చెప్తా ఉన్నారో ఆ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రావాలన్నా కూడా ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు అది ఏదైతే దాన్ని పునరుద్ధరణతోటే ఇది సాధ్యమవుతుంది. మన సంవత్సరం లోపే పూర్తి చేస్తా అన్నారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు. ఎవరు అడ్డం వచ్చినా ఆపా అన్నారు. అడ్డం వచ్చిన మాట దేవుడు ఎరుగు. మీరు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును కనీస అనుమతులు లేకుండా ఏదైతే ప్రారంభం చేసిండ్రో మరి కేవలం పంప్ హౌజులు నిర్వహించి పైప్ లైన్లు వేసిండ్రు. అసలు విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. దాంతో మరి ఇక్కడ అనుమతులన్నీ అటవీ అనుమతులు అయితేంది, పర్యావరణ అనుమతులు అయితేంది, అవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత మరి బీఆర్ఎస్దే. పెద్ద కాళేశ్వరం మీద మరి ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి మరి దాన్ని రన్ చేస్తున్న తరుణంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త ఆలస్యమైంది. మరి మీ ముందున్నది ఏకైక ప్రాజెక్టు శ్రీధర్ బాబు గారు. ఆ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీరే చెప్పారు గెలిచినాక మరి 45 రోజుల తర్వాత వచ్చారు, 35 రోజుల తర్వాత వచ్చారు. ఇప్పటికే 35 రోజులు గడిచిపోయింది. సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతా అన్నారు. ఇప్పటికి 15 నెలలు అవుతుంది. మరి ఆ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు గతి లేదు. ఇవాళ మేడిగడ్డను కనుక పునరుద్ధరణ చేయకపోతే నీ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వృధా అనే విషయాన్ని కూడా గమనించాలి. ఒకవైపు మీరు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయరు, మరోవైపు పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ రీతిగా మరి ఇక్కడ అన్యాయం జరుగుతుందో కూడా మీరు గమనించరు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఇక్కడ జలకళ ఏ విధంగా ఉండేది నాడు ప్రాజెక్టు మరి ఇక్కడ ప్రారంభోత్సవం అయిన రోజు దేశం నలుమూలల నుంచి కూడా ఈ పంప్ హౌజుల నుంచి పడే నీటిని చూస్తూ పులకించిపోయినరు. దీని ద్వారా ఏ విధంగా కలకలలాడేది. కింద పూర్తి స్థాయిలో నీరు లేకున్నా కూడా ఇక్కడ నీటినంతా కూడా ఒడిసి పట్టుకొని ఇది ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కింది భాగం మరి కింది భాగానికి చుక్క నీరు లేకున్నా కూడా మరి ఇక్కడ ప్రాణహిత నది నుంచి నీటిని అదేవిధంగా గోదావరి నది నుంచి నీటిని ఇక్కడ ఒడిసి పట్టుకొని ఈ జలకళ 200 కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మరి ఇక్కడ గోదావరి తెలంగాణలో ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడి వరకు కూడా నీరు మరి ధర్మపురి వరకు కూడా నీరు ఇక్కడికి నిలిచి ఉండేది. ఈ రకంగా గోదావరి కలకల్లాడేది. ఈరోజు చూసుకున్నట్టయితే ఎడారిని తలపిస్తూ ఉన్నది గోదావరి. దానికి ప్రధాన కారణం ఎవరు అని అంటే మరి ముఖ్యంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి కేవలం ఒక్క పిల్లర్ కుంగిపోతే ఆ పిల్లర్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయకుండా ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్నారు, కూలిపోతుందన్నారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఈ రీతిగా మీరు ఏ విధంగా రవాణా చేపడతా ఉన్నారు అంటే ప్రజల ప్రాణాలు పోతాయని తెలియదా మీకు? లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏం కాలేదని చెప్తా ఉన్నారా? ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అంత పెద్ద ట్రాలీలో అంత నిండు జనాన్ని ఎక్కించుకొని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇక్కడ కూలిపోతుందని చెప్పిండ్రో అదే ప్రాజెక్టు మీదకెళ్ళి ఇక్కడ రవాణా సాగిస్తూ ఉన్నారు. మరి కూలిపోయే ప్రాజెక్టు మీద ఇంతమంది జనాలను ఈ వెహికల్ను ఏ విధంగా మీరు అనుమతిస్తూ ఉన్నారు, ఏ విధంగా పంపిస్తూ ఉన్నారు? అంటే మీరు చెప్పిన మాటలు తప్ప లేదంటే మరి ఇక్కడ వాళ్ళ ప్రాణాలంటే మీకు విలువ లేదా అనేది కూడా ఇక్కడ అధికారులు చెప్పాలి, లేదంటే ప్రభుత్వం చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఈ రకంగా ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు మీద ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వీళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో మరి కుంగింది ఆల్రెడీ ఇక్కడ కూలింది అని చెప్తున్న ప్రదేశం ఇక పూర్తిగా ఇదే ప్రదేశం, ఇక్కడనే కూలింది అని చెప్పేదైతే చెప్తా ఉన్నారో ఇక ఇదే ప్రదేశంలో ఇప్పుడు ఉన్నది. ఈ ట్రాలీ నిండా మంది ఇక్కడ బైకరు పోతా ఉన్నారు. మరి ఇక్కడ నిజంగానే దాంతో ప్రమాదం ఏర్పడి అది కూలిపోయే స్థితిలోనే ఉంటే దాని మీద రవాణాను ఏ విధంగా మీరు అనుమతిస్తూ ఉన్నారు? కేవలం కుంగింది తప్ప దానికి కూలిపోయే ప్రమాదమే లేదు. ఆ కుంగిన పిల్లర్ను మరి తొలగించి 7వ బ్లాక్ను తొలగించి దాన్ని తక్షణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు మీద లేదా అంటే ఉల్టా బురద చల్లుతా ఉన్నాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు వృధా అయినాయని చెప్పి కూడా మరి ఇక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరి కేవలం
ఇక్కడ 4,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 400 కోట్లతో మరమ్మతు అయ్యేదానికి మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఏ విధంగా వృధా అయినాయి. ఈ రకంగా చూసుకుంటుంటే మరి ఈ కనెక్టివిటీ అంతా కూడా వాడుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు సాగునీటి కోసం కూడా కొత్తగా టెండర్లు పిలిచిర్రు. ఈ మల్లన్న సాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కొండపోచమ్మ సాగర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, బస్వాపూర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంధమలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ ఎస్ఆర్ఎస్పికి ఏ విధంగా వస్తాయి నీళ్లు అనే విషయాన్ని ఇక్కడ మరి గమనించాలి. ఈ రకంగా జీవధార అయినటువంటి మరి ఇక్కడ తెలంగాణకు జీవధార అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఇక్కడ కుట్రలు అన్నీ మరి పూర్తి స్థాయిలో దాన్ని ఏదైతే మరి ఎడారిగా మార్చిందో ఆ పాపంలో మరి శ్రీధర్ బాబు కూడా బాగా ఉంటుందనే విషయాన్ని ఖచ్చితంగా శ్రీధర్ బాబు గ్రహించాలి. ఇప్పటికైనా మరి ఇక్కడ దాన్ని తన సొంత నియోజకవర్గంలో ఉన్నదాన్ని ఈ రకంగా మరి ఇక్కడ రైతులను అరిగోస వెచ్చుకుంటూ మరి దాని మీద కుట్రలు వన్నుతూ దాన్ని 15 నెలల నుంచి అదేగా పెట్టిండ్రు. ఈరోజు ఎన్డీఎస్ఏ చూసుకున్నట్టయితే మరి దాన్ని పునరుద్ధరణ చేయొచ్చు, కేవలం మరి 7వ బ్లాక్ను తొలగిస్తే సరిపోద్ది అన్నారు. అది ఎప్పుడో చెప్పింది ఎలాంటి 7వ బ్లాక్ తొలగిస్తే సరిపోద్ది, మేము తొలగిస్తాం. మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకున్న గొప్పతనం ఏంది అని అంటే మరి ఇక్కడ ఏవైతే బ్లాకులు ఉన్నాయో ఈ బ్లాకులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ 1వ బ్లాకు, 2వ బ్లాకు, 3వ బ్లాకు, 4వ బ్లాక్ అని మరి మొత్తం 86 గేట్లు ఉన్నాయి. 86 గేట్లలో 11 బ్లాకులు ఉన్నాయి. 11 బ్లాకులలో 7వ బ్లాకులో ఒక్క పిల్లర్ దెబ్బతిన్నది. ఆ 7వ బ్లాకు తీసేసినా కూడా ఇటున్న 6వ బ్లాక్ కానీ అటున్న 8వ బ్లాక్ కానీ ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్లాకులుగా మరి విభజించి దాన్ని అటాచ్ చేసిరు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బ్రిడ్జి మీద వేడి పడకుండా ఎక్కడ భాగం దెబ్బతిన్నా కూడా ఆ భాగాన్ని తిరిగి మరమ్మతు చేసుకునే విధంగా మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ 7వ బ్లాక్ను తొలగించి పునరుద్ధరణ చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా మరోవైపు ఎన్డీఎస్ఏ పేరు మీద నెట్టేసి 15 నెలల నుంచి ఇసుక దోపిడీ నడుస్తూ ఉన్నది అక్కడ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 15 నెలల నుంచి ఏం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఆ ఇసుక దోపిడీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల ఇసుక మరి ఇక్కడ రవాణా జరిగింది అని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 4,000 కోట్ల రూపాయల ఇసుక అంటే మరి ఇక్కడ దీనికి అయ్యే ఖర్చు ఎంతనే అంటే 400 కోట్లు, కేవలం మరి 400 కోట్లు. దానికోసం ఇక్కడ చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ రకంగా మరి లారీలు ఇక్కడ నిల్వ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని అంటే రైతులను నట్టేట ముంచి ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి 400 కోట్లలో 10%, 4,000 కోట్లలో 10% పెట్టుకున్న 400 కోట్లతోటి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ జరిగే అవకాశం ఉండే. ఈరోజు రబీలో రైతులు మరి ఇక్కడ సాగునీటి కోసం వాళ్ళ తాతాలాడాల్సిన పరిస్థితి లేదు, తాగునీటి కోసం అల్లాడిపోవాల్సిన పరిస్థితి లేదు. ఈ రకంగా ఈ పాపంలో శ్రీధర్ బాబు భాగస్తుడే. మరి ఇక్కడ దీని మీద మరి వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా బాధ్యులే. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రధానంగా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్న కుట్రలో శ్రీధర్ బాబు కూడా పాలు పంచుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాళేశ్వరంకు ఏం కాలేదని చెప్పి ఆల్రెడీ జలమండలికి ఆ నివేదిక ఇచ్చింది, కేవలం మెయింటెనెన్స్ లోపం అన్నారు. మరి ఇక్కడ నాణ్యత విషయంలో ఎలాంటిది జరగలేదు, అవినీతి విషయంలో ఎలాంటి జరగలేదు అనేది తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పటి వరకు కొండందవి ఎలుకను పట్టిన మరి శ్రీధర్ బాబు ఆయనకో మరి ముఖ్యమంత్రి ఆయనకో ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అనే విషయాన్ని మరి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉన్నది.